ఫ్రీగా యూట్యూబ్‌లో. నాలా చేసుకుందాం అనుకున్న వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుందని అనుకుంటున్నాను అంతే తప్ప నేను ఇది బిజినెస్ కాదు. ఎవరికీ చూపించట్లేదు. ఎవరి దగ్గర ఆర్డర్స్ తీసుకోవట్లేదు. ఎవరికీ చేసి సంపాదించే ఒక ఇన్‌కమ్ సోర్స్ కాదు. జస్ట్ షేరింగ్. దానికి సెకండరీ బై ప్రొడక్ట్ కింద యూట్యూబ్ వాడు దయతలిస్తే అందరూ చూస్తే లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్‌కో రీచ్ వస్తే అప్పుడు డబ్బులు రావచ్చేమో. నాకైతే ఇప్పటి వరకు రాలేదు. నేను పెట్టో 3 ఏళ్ళు అయ్యింది. నా సైడ్ ఉండే ఏకైక మిస్టేక్ ఏంటంటే కన్సిస్టెంట్‌గా చేయలేకపోతున్నాను. డ్యూ టు వేరియస్ రీజన్స్. పిల్లలు, చదువులు, నాకు టైము, నా హెల్త్, నాకు దొరకడం టైం, ఇలా రకరకాల కారణాల వల్ల. సో నేను ఈ బ్లౌజ్ యాక్చువల్‌గా స్టార్టింగ్‌లో డే 1 అంటే బ్లౌజ్ ఫ్రేమ్‌కి ఎలా ఫిక్స్ చేయాలి అనే ప్లేస్ నుంచి వర్క్ చేసే ప్రతి డిజైన్, ప్రతి ఐటెమ్ కుట్టడం వరకు నేను క్లియర్‌గా చూపించాను బ్యాక్ పార్ట్ అంతా. ఎన్నిసార్లు ఎంత కష్టపడి చేసినా ఎవరు చూడక వ్యూస్ రాక నేను విసుగొచ్చి ఆపేసాను. అంటే ఆఫ్టర్ ట్రైయింగ్ ఆఫ్ 3 ఇయర్స్ నేను ఇంక వదిలేసాను. అప్పటికి పాపం నా ఛానల్ పట్టుకుని అప్పుడప్పుడు చూసి నన్ను అలా మెసేజ్ చేసే కొంతమంది వీడియోస్ రావట్లేదు ఏంటని నాకు పర్సనల్‌గా కాదు యూట్యూబ్‌లోనే కామెంట్స్ పెడుతున్నారు. పర్సనల్‌గా అంత సీన్ లేదు నాకు. ఓ 2, 3 కామెంట్స్ ఇగ్నోర్ చేశాను గానీ అలా అప్పుడప్పుడు మెసేజ్ చూస్తే అయితే ఇంకా నా ఛానల్ చూసే జనాలు ఉన్నారనమాట. పాపం ఏదన్నా చూపిస్తానేమో అని వెయిట్ చేస్తున్నారు కదా! కనీసం వాళ్ళ కోసమైనా చేయాలి కదా అని అనుకున్నాను. ఈ డెసిషన్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనే లోపే నేను హ్యాండ్ కూడా కుట్టేశాను. కానీ వీడియో మటుకు తీయలేదు. మీకు వీడియో ఇంత క్లియర్‌గా ఎందుకు చూపిస్తున్నాను అంటే ఏదైతే బ్యాక్ సైడ్ నేను కుట్టానో ఆల్మోస్ట్ అదే హ్యాండ్‌కి కూడా కుట్టాను. సేమ్ ఫ్లవర్ అండ్ సేమ్ పెటల్స్ చిన్న క్రీపర్స్ లాంటివి. అయితే లైట్ కలర్ క్లాత్ మీద ఉన్నప్పుడు డార్క్ కలర్ కట్ బీడ్స్ యూస్ చేశాను. ట్రాన్స్పరెంట్ నెట్ మీద వేసేటప్పుడు అయితే లైట్ కలర్ యూస్ చేశాను. కాంట్రాస్ట్ ఉంటే కొంచెం క్లియర్‌గా కనిపిస్తుందని సేమ్ స్టోన్స్ యూస్ చేశాను. మొత్తం బ్యాక్ అంతా హెవీగా ఉంది కాబట్టి ఇక్కడ నెట్‌ని కొంచెం ప్లెయిన్‌గా వదిలేసాను. అక్కడ కూడా కుట్టేస్తే డిజైన్ బాగా కనిపించదని. సో అంతకు మించి ఎక్స్ట్రాగా అయితే ఏమి కొత్త డిజైన్స్ ఇంక్లూడ్ చేయలేదు. మీరు ఆల్రెడీ నా పాత వీడియోస్‌లో ఈ బ్లౌజ్‌కి సంబంధించి చూసుంటే ఈ వర్క్ అంతా ఎలా కుట్టానని మీకు అర్థమవుతుంది. ఫైనల్‌గా చెప్పేదేంటంటే ఇదంతా ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద నేను గూగుల్‌లో, పింట్రెస్ట్‌లో రకరకాల బ్లౌజెస్ చూసి అందులో ఉన్న అన్ని రకాల డిజైన్స్‌ని కలిపి మిక్సీ చేసి నాకు కుట్టుకునే విధంగా ఈజీగా నేను ఇది క్రియేట్ చేసుకున్న బ్లౌజ్ అనమాట. సో దీని పేటెంట్ రైట్స్ అన్నీ నావే. బట్ స్టిల్ ఎవరన్నా చూసినా కుట్టుకున్నా ఐఎమ్ సో హ్యాపీ. యూ ఆర్ వెల్కమ్. సో ఇకపై నుంచి ఇలా పెద్ద వర్క్ అంటే పెద్ద డ్రెస్ తీసుకొని ఐ మీన్